అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు ఒక స్పెషల్ వంటతోటి మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ఆ వంట మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఒక 2 చపాతీలండి. అవి నేను చిన్న ముక్కలుగా చేశాను అనమాట. ఎప్పుడు కూరతోటే తింటూ ఉంటాము, లేకపోతే ఆలు పరోటా అని అలా తింటూ ఉంటాం కదా. ఇలా అసలు ఎవరు తిని ఉండరన్నమాట. ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒకవేళ లంచ్ బాక్స్ కూడా బాగుంటుందండి. అస్సలు గట్టి పడవు ఇలా కానీ చేస్తే. అది ఎలా చేస్తారనేది వీడియో ఫుల్గా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు నచ్చిందంటే కామెంట్ కూడా చేయండి. నేను చిన్న ముక్కలు చేశాను కదా, తర్వాత మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ తర్వాత ఆవాలు మినపప్పు వేసాను అనమాట. అది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఎక్కువ వేసానండి. 1 స్పూనున్నర వేసాను అనమాట. జీలకర్ర అనేది అంటే మనకి జీలకర్ర ఎక్కువ తింటే మంచిది కదా, అందుకని నేను కొన్నిట్లో జీలకర్ర వేస్తాను అనమాట. దీనికి జీలకర్ర చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి, నేను 2 చపాతీలకి 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి వేసాను. అవి పొడవుగా తరిగాయి అనమాట. అంటే దీనికి ఉల్లిపాయ పొడవుగా తరిగితేనే బాగుంటుంది. అలాగా కొంచెం సిమ్లోనే వేయించుకోవాలి. తరువాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఈ ఉల్లిపాయలకి సరిపడే ఉప్పు వేయాలండి. మరీ ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే మనకి చపాతీలో కూడా ఉప్పు అనేది ఉంటుంది కనుక. ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ అయితే రాలేదు ఉల్లిపాయలు. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు చేసుకున్నాం కదా, ఆ చపాతీ ముక్కలు కూడా ఇందులో వేసేసి కొంచెం బాగా కలపాలి. అంతా అంటే ఆ ఉల్లిపాయలు అన్నీ కలపాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను, ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. కొంచెం కారం కూడా వేసాను, ఎందుకంటే ఆ పచ్చిమిర్చి కారం అంత ఉండదు కనుక మనం కారం కూడా వేసుకొని సిమ్లోనే బాగా ఆ ముక్కలకి ఇప్పుడు మనం ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆ కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు కలపాలండి. అలా సిమ్లోనే వేయించుకోవాలి, మరీ ఎక్కువగా కాదు. ఒక్క 5 మినిట్స్లోనే అయిన తర్వాత మనం ఒక బాక్స్లోకి, అంటే మనం లంచ్ తీసుకెళ్తే లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మనం టిఫిన్ కింద అయితే టిఫిన్ కూడా తినచ్చు. రెడీ అయిపోయిందండి. ఎంత బాగుంటుందో, దీనికి ఇంకా ఏ కూర అవసరం లేదు, ఇలా ఉట్టి నోట్లో అయినా తినేయచ్చు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.